నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన అగ్ర నాయకత్వానికి డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ఓడారని అన్నారు. బీఆర్ఎస్ కు పోటీలో ఉండేందుకు అభ్యర్థులే కరువయ్యారని, కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ప్రచారంకు మాత్రమే పరిమితం అయ్యాయని అన్నారు. మళ్లీ ఈ దేశానికి ప్రధాని కాబోయేది నరేంద్ర మోడీయేని అన్నారు. గ్రామాలకిచ్చే నిధులని మోడీ ప్రభుత్వానివేనని చెప్పారు. మహబూబ్ నగర్ నుంచి తాను అధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించినటువంటి రెండవ జాబితాలో మహబూబ్ నగర్కు సంబంధించి మహబూబ్ నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా మరి నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మన జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహబూబ్ నగర్ స్థానం గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మరి పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. నేనే ఆనాడు అభ్యర్థిని కూడా. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి ఆ రోజు పోటీ చేసిండ్రు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 7 అసెంబ్లీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 50,000కు పైగా, ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 నుంచి 60,000 పైగా మెజార్టీతో ఆ రోజు గెలుపొందిండ్రు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2019 మార్చిలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఆనాడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మరి ఆ రోజు నేను పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో జిల్లాలో అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మరి నా అభ్యర్థిత్వం అయితేనేమి, మోదీ గారి యొక్క నాయకత్వం అయితేనేమి, ఆ రోజు 3,33,353 ఓట్లతో రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలవడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా ముందుకు వచ్చేటటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నారు. 7 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది ఇక్కడ. అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈరోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.